శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలనకు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా ఏదో ఒకటి తేల్చాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్ణీత గడువులోగా రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎలా ఆదేశిస్తోంది? జడ్జిలు సూపర్ పార్లమెంట్ లా వ్యవహరిస్తున్నారా అని ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం ఏమిటి అంటూ ధన్ఖడ్ ప్రశ్నించారు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్లో ఉంచడంపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అదే సమయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి వైఖరిపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు సైతం చాలా కాలం పాటు పెండింగ్లో ఉంటుండడంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై ఏ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసే అంశంపై గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్తో పాటు రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించింది. శాసనసభలు ఆమోదించిన బిల్లులను గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపడమో చేయాలని సుప్రీం నిర్దేశించింది. రాష్ట్ర గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అన్నారు. ఫలానా సమయంలోని రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎలా ఆదేశిస్తుంది అని ప్రశ్నించారు. జడ్జీలు సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారా అని ధన్ఖడ్ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి గడువు నిర్దేశించడమేమిటి? ప్రజాస్వామ్య శక్తులపై సుప్రీంకోర్టు అనుక్షిపణిని ప్రయోగించకూడదని, కానీ ప్రస్తుతం శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారని, వారే కార్యనిర్వాహక విధులు కూడా నిర్వహించేస్తున్నారని ధన్ఖడ్ మండిపడ్డారు. అంతేకాదు జడ్జీలు సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తున్నారని, కానీ వాళ్లకు మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదని, ఎందుకంటే మన దేశ చట్టాలు వారికి ఏమాత్రం వర్తించవు అని జడ్జీలపై ధన్ఖడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగంలో 142వ అధికరణం సుప్రీంకోర్టుకు ప్లీనరీ అధికారాలను ఇచ్చిందని ధన్ఖడ్ అన్నారు. తన ముందుకు వచ్చిన ఏ అంశంలో అయినా పూర్తి న్యాయం జరిగేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చునని పేర్కొన్నారు. ఇది 24/7 అందుబాటులో ఉండే అనుక్షిపణి లాంటిదని ధన్ఖడ్ అన్నారు. ఇటీవల ఒక తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చారని, వాస్తవానికి మనం ఎటుపోతున్నాం, అసలు దేశంలో ఏం జరుగుతోంది అంటూ ధన్ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి సుప్రీం ఆదేశాలిచ్చే ఒక రోజు కోసం మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకోలేదని ధన్ఖడ్ అన్నారు. రాష్ట్రపతి ఒక నిర్ణీత కాల వ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోకపోతే అది చట్టం అయిపోతుందట అంటూ ధన్ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు తనకెంతో కలవరం కలిగిస్తోందని, ఇలాంటిదొకటి తన జీవితంలో చూడాల్సిన రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని ధన్ఖడ్ అన్నారు. దేశంలో రాష్ట్రపతి పదవి అనేది అత్యంత ఉన్నతమైనదని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేస్తారన్నారు. ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఎంపీలు, న్యాయమూర్తులు సహా అంతా మన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారని, అలాంటిది న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి ఆదేశాలిచ్చే పరిస్థితి రావడం ఏమిటి అని ధన్ఖడ్ ప్రశ్నించారు. అసలు దానికి గల ప్రాతిపదిక ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఆర్టికల్ 145(3) కింద రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు మాత్రమే న్యాయ వ్యవస్థకు ఉందని, ఒకవేళ అధికారాల విభజన ప్రకారం చూసినా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుందని, పార్లమెంట్లో వారు తమ ప్రతినిధుల ద్వారా ప్రశ్నలు వేయవచ్చన్నారు. అంతేకాని కార్యనిర్వాహక పాలనను న్యాయ వ్యవస్థకు ఇస్తే ప్రజలు ప్రశ్నలు ఎలా వేస్తారు? ఎన్నికల్లో ఎవరును జవాబుదారీని చేస్తారు? శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో మరొకటి చొరబడితే అది పెద్ద సవాల్గా మారుతుందని, అది ఏమాత్రం మంచిది కాదని జగదీప్ ధన్ఖడ్ అన్నారు. ఇటీవల ఓ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో కాలిన నోట్ల కట్టలు వెలుగు చూసిన వ్యవహారం దేశంలో సంచలనం రేపింది. దీనిపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో కాలిన నోట్ల కట్టలు కనిపిస్తే దానిపై కేసు ఎందుకు వేయలేదు? అలాంటిదే ఓ సామాన్యుడి ఇంట్లో జరిగితే ఎంతో వేగంగా స్పందించేవారు కదా.
కానీ ఆ కేసులో కనీస చర్యలు ఎందుకు చేపట్టలేదని ధన్ఖడ్ ప్రశ్నించారు. శిక్షార్హమైన ప్రతి నేరాన్ని పోలీసులకు తెలపాలని చట్టం నిర్దేశిస్తుందని పేర్కొన్న ధన్ఖడ్ ఒకవేళ అలా చేయకపోతే అది నేరమవుతుందని స్పష్టం చేశారు. ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడితేనే ఆ విషయంలో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ఆశ్చర్యం వేసిందంటూ ధన్ఖడ్ అన్నారు. రాజ్యాంగ హోదాలో ఉండే తనతో సహా ఎవరిపైనైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని పేర్కొన్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ చట్టాన్ని అమలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయమూర్తులైతే ఎఫ్ఐఆర్ను నేరుగా నమోదు చేయకుండా న్యాయ వ్యవస్థలోని సంబంధిత వర్గాల ఆమోదం పొందాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే న్యాయ విచారణ నుంచి మినహాయింపు ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. చట్టానికి అతీతంగా ఉండే కేటగిరీకి విచారణ నుంచి రక్షణ ఉందా? న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే విచారణ, దర్యాప్తు నుంచి దుర్భేద్యమైన రక్షణ ఉండడం కాదు కదా అని ప్రశ్నించిన ధన్ఖడ్ విచారణలే లేకుండా చేస్తే ఎలాంటి వ్యవస్థ అయినా భ్రష్టు పట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కేవలం 3 న్యాయమూర్తులతో జరుపుతున్న అంతర్గత విచారణ చట్టం ముందు ఎంతవరకు నిలుస్తుంది? అసలు దానికి చట్టబద్ధతే ఉండదని ధన్ఖడ్ అన్నారు. వాస్తవానికి ఆ కమిటీ ఏం చేయగలదు? మహా అయితే ఒక సిఫార్సు మాత్రమే చేస్తుందని, అదైనా ఎవరికి ఏమని చేస్తుంది అంటూ ప్రశ్నించారు. ఈ జడ్జి కేసు దేశ ప్రజలందరినీ కలవరపెడుతోందని పేర్కొన్న ధన్ఖడ్ నిజానికి దర్యాప్తు జరపాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థే గాని న్యాయ వ్యవస్థ కాదు కదా అంటూ చెప్పుకొచ్చారు. మనకున్న వ్యవస్థ ప్రకారం న్యాయమూర్తులపై చర్యలు తీసుకునే తుది అధికారం పార్లమెంటుదేనని ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. ఇంటిలో చెదలు పడితే వాటిని తొలగించాలని, కానీ ఇప్పుడు కబోర్డ్లు కుప్పకూలే పరిస్థితి వచ్చిందన్నారు ధన్ఖడ్. ప్రజలు అత్యంత గౌరవమిచ్చే న్యాయ వ్యవస్థే బోనులో నిలబడితే న్యాయ వ్యవస్థ స్వచ్ఛత మన ప్రజాస్వామ్య గమనాన్ని నిర్వచిస్తుందని ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రపతి పదవి అనేది దేశంలో అత్యంత ఉన్నతమైనదని పేర్కొన్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అలాంటిది న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి ఆదేశాలిచ్చే పరిస్థితి రావడం ఏంటి అంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.